హలో అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో బెల్జియంలో మేము వినాయక చవితి ఎలా చేసుకున్నాము అనేది మీకు చూపిస్తున్నాను. సో ఈసారి యాక్చువల్గా మంగళవారం బుధవారం 2 రోజులు అని చెప్తున్నారు కదా. సో చూసేవాళ్ళు మీరు ఏ రోజు చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేమైతే బుధవారం చేసుకున్నాము. సో ఇక్కడ బెల్జియంలో ఏంటంటే ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి. బట్ ఇండియన్ స్టోర్స్ ఉన్నా కూడా దానిలో మాకు మట్టి వినాయకుడు కానీ పత్రి కానీ అట్లీస్ట్ మామిడాకులు కూడా దొరకలేదు. సో నేనైతే చాలా ఫీల్ అయ్యాను, లైక్ ఎలా చేసుకోవాలి వినాయకుడు లేకుండా. ఇండియాలో ఉంటే మనం అలా చేసుకునే వాళ్ళం, ఇలా చేసుకునే వాళ్ళం అని గుర్తొస్తూ ఉందన్నమాట. సో మనకి ఇంకా ఇండియన్ ఫెస్టివల్స్ నార్మల్ టైమ్స్లో మనం ఎలా ఉన్నా కానీ ఇండియన్ ఫెస్టివల్స్ వస్తున్నాయి అన్నప్పుడు సో మనం ఆ మిస్సింగ్ అయితే ఉంటుంది. మనం ఇండియాలో లేము, ఫ్యామిలీతో లేము అని చెప్పేసి ఆ మిస్సింగ్ అయితే ఎప్పటికీ ఉంటుందండి. సో అబ్రాడ్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీలింగ్. సో ఇలా నేనైతే మట్టితో లేకపోయినా పిండి వినాయకుడిని చేసి ఇలా పెట్టాను. ఫర్ ద ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. సో వినాయకుడికి కావాల్సినవన్నీ లైక్ పూర్ణాలని ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా పూర్ణాలు, కుడుములు, ప్రసాదాలు అన్నీ చేశాను అనమాట. సో ఇంకా బుక్ కూడా యాజ్ యూజువల్ బుక్ కూడా లేదు. సో బుక్ కూడా దొరకలేదు. సో అందుకని నేను ఇంకా నెట్లో వ్రతకల్పం కథ చూసి చదువుకొని ఇలా ఫెస్టివల్ అయితే మేము చేసుకున్నాము. బట్ నిమజ్జనం చేయడం అనేది కూడా నాకు తెలియలేదు ఫస్ట్. లైక్ ఎలా చేస్తారు, మట్టితో కాకుండా పిండితో చేస్తే నిమజ్జనం ఎలా చేస్తారు అనేది నాకు ఐడియా లేకుండే. అందుకే నేను చాలాసేపు వినాయకుడిని చేసుకోకుండా అంతే ఆలోచిస్తూ ఉన్నా అనమాట. సో ఇంకా ఈవినింగ్కి మామూలుగా యూట్యూబ్లో చూస్తే లైక్ ఇలా మనం పిండితో చేసినవి కూడా వాటర్లో నిమజ్జనం చేసేసి మన చెట్లు ఉంటాయి కదా దానికి పోయొచ్చు అని చెప్పేసి చూశాను అనమాట. సో ఇంకా అందుకనే ఫైనల్గా వినాయకుడిని చేసేసాను. బకెట్లో వాటర్ పెట్టేసి ఇలా నిమజ్జనం చేశాను. సో ఫైనల్గా సింపుల్గా మా వినాయక చవితి ఇలా అయిపోయింది.